సంబంధించినటువంటి ప్రకటన వెలువడి ఉన్నందున ప్రస్తుతం ఎంసీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మనకు గత నెల 16వ తేదీన ప్రకటన వెలువడినప్పటి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘించినటువంటి అంటే కొన్ని ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతూ ఈ రాజకీయ పార్టీలకు సమావేశాల్లో పాల్గొన్నటువంటి కొందరు ఉద్యోగులపైన చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో వేపల్లి మండలంలోని షాప్ నెంబర్ 9కి సంబంధించి రాజా రవికాంత్ అనేటువంటి డీలర్ను సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత వేపల్లి మండలంలోనే బూర్గుల గ్రామం సంబంధించినటువంటి వాలంటీర్ చిన్నదేవుడు, జలదుర్గానికి సంబంధించి వెంకట మహేంద్ర కుమార్, తర్వాత డోన్ మండలానికి సంబంధించి వెంకటనాయనపల్లికి సంబంధించి ప్రసాద్ అనేటువంటి ముగ్గురు వాలంటీర్లను విధుల నుంచి తొలగించడం జరిగింది. తర్వాత మన్సూర్ అలీఖాన్ డోన్ మండలానికి సంబంధించి మన్సూర్ అలీఖాన్ అనేటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ను, తర్వాత మధు అనేటువంటి మేట్ను ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది. తర్వాత ఒక టీచర్ మీద ఆరోపణలు రావడంతో ఆ ఆరోపణలకు సంబంధించిన నివేదికను కూడా ఉన్నతాధికారులకు పంపడం జరిగింది. ఈ విధంగా ఎవరైనా సరే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘించినట్లయితే చర్య తీసుకోవడం జరుగుతుంది. అందువలన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ను ఉల్లంఘించకూడదని కోరడమే. టీచర్ ఎవరు సార్? రమణ అని ఎంపీఎస్ కేవీఎస్ కాలనీ ఎంపీ ఎలిమెంటరీ స్కూల్ డోన్.